యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో ఉదయకాలం నీ మనస్సు నా యేసయ్యతో కలిసిపోవాలి. నీ మనస్సు ఎవరితో కలవాలి తెలుసా? నా యేసయ్య మనస్సుతో కలిసిపోవాలి. ఈ లోకంలో యోనాతానుని మించిన వాడు యేసయ్య. యోనాతానుకున్న మంచి మనసు కన్నా మంచి మనసు యేసయ్యది. నీ మనసు ఎవరితో కలిసిపోవాలి తెలుసా? అందుకంటాడు ఆయన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు. ఈ లోక స్నేహం కన్నా దేవుని స్నేహం చాలా గొప్పది. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవాడు ఉంటాడు. మనిషి ఉంటే ఒకలా ఉంటాడు, మనిషి లేకపోతే ఒకలా ఉంటాడు. డబ్బు ఉంటే ఒకలా ఉంటాడు, డబ్బు లేకపోతే ఒకలా ఉంటాడు. ఈ లోకంలో నువ్వు సహాయం చేస్తే ఒకలాగా, సహాయం చేయకపోతే ఒకలా ఉంటారు. బంధుత్వాలు కానీ బంధాలు కానీ చాలా ఈనాడు అలాగే జరుగుతున్నాయి. స్నేహం ఒక గొప్ప లెక్క. కడుపుని పుట్టిన వారు అలా తయారవుతున్నారు. ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన వారు అలా తయారవుతున్నారు. స్నేహితులు ఒక లెక్క ఈ రోజుల్లో. ప్రియులారా, ఎన్నటెన్నటికీ మారని వాడు ఎవరో తెలుసా? నీ నిజమైన తండ్రి యేసు. నీ నుంచి ఏమీ ఆశించట్లేదు. నీ నుంచి ఆయన కోరుకున్నది ఒకటైతే తెలుసా? నీ మనస్సు ఆయనతో కలిసిపోవాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను దావీదుని అభిషేకించినట్లు నేను నిన్ను అభిషేకిస్తాను. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చినట్టు నేను నిన్ను వాగ్దానం ఇచ్చాను, దాన్ని నెరవేరుస్తాను. అంటే కొంతకాలం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో నువ్వు ఊర్చుకొని నాతో సాగిపో. నేను తగిన కాలం ముందు దావీదుని తిరిగి సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టు నేను నిన్ను మరలా సింహాసనం మీద ఏం చేస్తాను? పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో భయపడద్దు. వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు, భయపడుకో. యోనాతాను దావీదుకి వాగ్దానం ఇచ్చాడు, గుర్తు చేశాడు. దేవుడు ఈ రోజున యోనాతాను స్థానంలో దేవుడిని పెట్టుకోండి. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, భయపడద్దు. రెండోది ఏమిచ్చాడు యోనాతాను దావీదుకి? భయపడుకో, దేవుని వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నా వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. మూడవది ఏమన్నాడు యోనాతాను? నీకు సహకారిగా ఉంటాను. దేవుడు అదే కాలం వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా వస్తాను. నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు తోడుగా వస్తాను. నువ్వు భయపడక ధైర్యంగా ముందుకు సాగుతాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. స్త్రీ సహోదరి సహోదరుడా, మంచి స్నేహితుడు నీ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడడం, నీ దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడతాడు. అంటున్నాడు దావీదు, భయపడకో. దావీదుతో క్షమించాలి, యోనాతాను అంటున్నాడు దావీదుతో, భయపడకో, నీకు తోడుగా ఉన్నాను. భయపడకో, నువ్వు తప్పక రాజు అవుతావు. నిజమే, తప్పక నువ్వు రాజు అవుతావు. తప్పక దేవుని వాగ్దానం నెరవేరుతుంది. మూడవదిగా అంటున్నాడు, ఇదిగో నీకు తోడుగా ఉన్నాను, నీ వెనకాతలే నేను ఉంటాను, నీకు సహకారిగా ఉంటాను. ఆ యోనాతానే ఈరోజు దేవుడిగా నీ ముందున నిలబడుతున్నాడు. ఆయనే నీతో వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు, సహోదరి సహోదరుడా, భయపడొద్దమ్మా, భయపడకో. ఏ భయము నిన్ను ఆవరిస్తుందో, ఏ భయము నిన్ను కమ్మేస్తుందో, ఆ భయములన్నిటిలో దేవుడు విడిపిస్తాడు. భయపడకో, ధైర్యంగా ఉండదు. ఆయన రెండవదిగా అంటున్నాడు, ఇదిగో జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజు అవుతావని ఆనాడు యోనాతాను దావీదుతో ఈరోజు దేవుడు నీతో చెప్తున్నమాట. భయపడకు, ఆయన ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నేను ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. మూడవదిగా అన్నాడు, నేను నీకు సహకారిగా ఉంటానని యోనాతాను దావీదుతో అన్నాడు. దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను నడిపిస్తాను, నేను నీకు సహకారిగా ఉంటాను. నీతో ఎవరు వచ్చినా రాకపోయినా, నీతో ఎవరున్నా ఉండకపోయినా, కుమారుడా నేను నీకు తోడుగా ఉంటాను. నా కుమార్తె నేను నీకు తోడుగా ఉంటాను. దిగులు పడకు, అధైర్యపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీతో వస్తాను. మెట్టలైనా గుట్టలైనా బండలైనా గుహలైనా దావీదుని దక్కున్న సమయంలో యోనాతాను ఎలా వెళ్ళాడు, దేవుడు నీతో పాటు వస్తున్నాడు. నువ్వు ఒంటరివి కావు, నువ్వు ఒంటరిగా వెళ్ళట్లేదు, గుర్తుంచుకో. ఆయన నీతో పాటు వస్తున్నాడు. ఆయన దావీదు వాగ్దానం నెరవేర్చిన వాడు నీ జీవితంలో నీ కళను నెరవేరుస్తాడు. అభిషేకించిన వాడు దావీదుని విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టడు. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి మా ప్రభా, విత్తబడే మాటలు నీ బిడ్డ హృదయాల్లో ఫలింపు దయచేయండి. దీవించి ఆస్తి నుంచి బలపరిచి స్థిరపరచండి. యేసయ్య నామములో అడుగుచున్న మా ప్రియ పరలోక తండ్రి.